పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు చోట్ల డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. జలుబు, దగ్గు తదితర రుగ్మతలతో బాధపడుతున్న వారి సంఖ్య అధికమవుతోంది. ముఖ్యంగా రక్త కణాలు క్షీణించి ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నవారు అనేక మంది ప్రజలు. జిల్లాలోని తాడేపల్లిగూడెం, ఆలమూరు గ్రామాల్లో ఈ సమస్య మరీ తీవ్రంగా కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో సమీప పట్టణ ప్రైవేటు ఆసుపత్రులు చికిత్స పొందుతున్నారు ప్రజలు. పలు గ్రామాల నుంచి వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిన వారిలో చాలామందికి పరీక్షలు చేయగా ప్లేట్లెట్లు భారీగా క్షీణించినట్లు గుర్తించి చికిత్స అందిస్తున్నారు. సుమారు నెల రోజుల కిందట కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి మురుగునీరు జతకావడంతో పారిశుధ్య సమస్య తలెత్తింది. ఈ సమయంలో ప్రారంభమైన అనారోగ్య సమస్యలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఇటీవల కురిసిన వర్షాలతో సమస్య మరీ జటిలంగా మారింది. స్థానికంగా వైద్యశాఖ చేసిన పరీక్షల్లో డెంగీ కేసులను గుర్తించగా వైద్యం చేయించుకొని కోలుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే జ్వరాల కేసులు పెరగటం, విపరీతమైన నీరసంతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో భయపడి ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలాది రూపాయలు వెచ్చించి వైద్యం పొంది బయటపడుతున్నారు. స్థానికంగా ఆలమూరులో ఆదివారం ఒకరు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రజల్లో మరింత భయం వ్యక్తం అవుతోంది. తొలుత పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహించినటువంటి పంచాయతీ ఆ తర్వాత పరుగులు పెట్టింది. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. ఇక్కడి మురుగు సమస్యపై మండల పరిషత్ సమావేశంలో చర్చకు సైతం వచ్చింది. ప్రస్తుతం వైద్యశాఖ అధికారులు ఇంటింటా సర్వే నిర్వహించి ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్సలు నిర్వహిస్తున్నారు. నా పేరు అనిల్ కుమార్. నేను ఇక్కడ వైద్యాధికారిగా ఆలమూరు పిహెచ్సిలో వర్క్ చేస్తున్నాను. అయితే ఇక్కడ లోకల్గా ఆలమూరు విలేజ్లో ఈ మధ్యకాలంలో కొన్ని ఫీవర్ కేసెస్ వస్తున్నాయి. ఆ ఫీవర్ కేసెస్ కోసం మేము లోకల్గా సర్వే అది చేయించాం. సర్వే చేయించి యాంటీ లార్వల్ మెజర్స్ అవన్నీ యాక్యురేట్గా చేస్తూ, అలాగే ఇండోర్ స్ప్రేయింగ్, ఫాగింగ్ అవి కూడా రెగ్యులర్గా చేపిస్తున్నాం. దానికి పంచాయతీ వారి సహకారం కూడా మాకు చక్కగా ఉంది. శానిటేషన్ మొదట్లో కొంచెం ఇబ్బందికరంగా ఉన్న తర్వాత అంతా చక్కగా చక్కబడింది. ఈ వైరల్ ఫీవర్ తోటి వచ్చే పేషెంట్లు మా పిహెచ్సికి మేము రిఫర్ చేసుకుంటే ఇక్కడ రావడం, వాళ్ళకి చక్కగా ట్రీట్మెంట్ చేయడం, వాళ్ళకి ప్లేట్లెట్స్ ఇక్కడ టెస్ట్లో అన్ని టెస్టులు ఉన్నాయి. ఇక్కడ మా దగ్గర మేము అన్ని టెస్టులు చేయిస్తున్నాం. అండ్ NS1 పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అది వాళ్ళకి కూడా ప్లేట్లెట్స్ బట్టి మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేసి, మరి ప్లేట్లెట్స్ బాగా తక్కువైన పేషెంట్లు మాత్రమే హైయర్ సెంటర్ రిఫర్ చేస్తున్నాం. సో ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉంది. ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు. కొంతమంది పేషెంట్స్ అయితే అక్కడ దగ్గరలో ఉండే ఆర్ఎంపీలని ఆశ్రయిస్తున్నారు. దానివల్ల చాలా ఇబ్బంది పడి తర్వాత మళ్ళీ మా దగ్గరికే ఇక్కడికి వస్తున్నారు. మా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటింటికి తిరిగి సర్వే చేయడం, అక్కడ పేషెంట్స్ని ఫీవర్ కేసెస్ ఏమంటే వాళ్ళని ఐడెంటిఫై చేయడం, వాళ్ళు ఇక్కడికి రిఫర్ చేయడం, మేము వార్డులో పెట్టి చక్కగా వాళ్ళని ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అందరూ కూడా చక్కగా రికవర్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మా వార్డులో కూడా కొంతమంది పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేస్తున్నాం. అయితే ఇంటెన్సిటీ మాత్రం తగ్గింది బాగా. ప్రజెంట్ ఫీవర్ కేసులు అవి కొంచెం తగ్గుముఖం బట్టే ఇప్పుడు బాగానే ఉంది. పరిస్థితి అయితే అదుపులోనే ఉంది. సో ఇక్కడ మేము ఇక్కడ మేము ఇద్దరం వైద్యాధికారులు ఉన్నాం. ఇద్దరం కూడా మాకు హాలిడే అని కూడా చూడకుండా మేము సండే కూడా వర్క్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చి సండేలు, సెకండ్ సాటర్డేలు అని మేము పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఫీవర్స్ అవి ఉన్నాయి కాబట్టి పబ్లిక్ సర్వీస్ చేయాలనే దీంతోనే మేము ఉన్నాం ఇక్కడ. అయితే మెడికల్ క్యాంప్స్ కూడా అక్కడ కండక్ట్ చేస్తున్నాం. మెడికల్ క్యాంప్ అక్కడ లోకల్గా మెడికల్ క్యాంప్ పెట్టాం. అక్కడ మెడికల్ క్యాంప్లో మా ఏఎన్ఎంని, ఆశాని కూడా అక్కడ ఉంచి వాళ్ళు కూడా అక్కడికి వచ్చే పేషెంట్ని వాళ్ళు ప్రిలిమినరీగా ట్రీట్ చేసి మా దగ్గర పంపించడం జరుగుతుంది. సో మేము సర్వేకి వెళ్ళినప్పుడు సండే కూడా మేము కూడా డాక్టర్ గారు, నేను, ఇంకా సబ్ యూనిట్ ఆఫీసర్ గారు, అలాగే డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా ఇంటింటికి తిరిగి సర్వే చేసాం ఆదివారం కూడా. సో ఆ రోజు బెడ్ రిడన్ పేషెంట్స్ ఉంటే మేము వాళ్ళు రాలేరు కాబట్టి అక్కడ శాంపిల్ కలెక్ట్ చేసి మా ల్యాబ్ తీసుకొచ్చి పిహెచ్సికి ఇక్కడ టెస్ట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా అక్కడే చేయడం జరుగుతుంది. ఒకవేళ ఏమన్నా పేషెంట్స్ ఇబ్బందికరంగా ఉంటే అంబులెన్స్ని రప్పించి అంబులెన్స్ ద్వారా వాళ్ళని రిఫర్ చేయడం జరుగుతుంది. అది ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయిన వాళ్ళని మాత్రం అలా పంపిస్తున్నాం. మిగిలిన పేషెంట్ మ్యాక్సిమం మేమే ఇక్కడ ట్రీట్ చేసి వాళ్ళని రికవరీ చేసి పంపిస్తున్నాం. సో థ్యాంక్ యూ.